కొన్ని చావాలా, కొన్ని చస్తేనే మన అభివృద్ధి ప్రారంభించబడుతుంది. హల్లెలూయా. ఆశీర్వాదం దేవుడు సమృద్ధిగా నీకు పెట్టాడు, ఆనందం సమృద్ధిగా నీకు పెట్టాడు, దీవెన సమృద్ధిగా తరతరాలకు పెట్టాడు. ఎందుకు నువ్వు పొందుకోలేకపోతున్నావు అంటే కొన్ని ఉన్నాయి. నేటి దినాల్లో చాలా మంది ఈ వ్యభిచార జీవితంలో జీవిస్తున్నారండి. నేను చెప్పడానికి చాలా బాధ అనిపిస్తుంది, కానీ కొన్ని చెప్పాల్సి వస్తుంది పరిశుద్ధాత్మనే నడిపింపుతో. యేసు ప్రభు నామాన్ని కలిగిన వారు కూడా నేటి దినాల్లో ఇలాంటి జీవితం జీవిస్తున్నారు. భార్య ఉంటది ఇంకొక స్త్రీతో, ఏ ఆఫీస్లోనో, ఏ వీధిలోనో, లేకపోతే ఇంకో ఊర్లోనో. జాగ్రత్త అన్నలారా, తమ్ముళ్ళారా, జాగ్రత్త. ప్రభు చెప్పిన మాటకు పడకపోతే నీకు సంతోషం కాదు కదా, భయంకరమైన దుఃఖ స్థితిలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అక్కలారా, చెల్లెల్లారా, జాగ్రత్త. తల్లిదండ్రుల కళ్ళు కప్పకండి, లోకం కళ్ళు కప్పకండి. పాపము దాగదు. దేవునికి నచ్చింది మనం చేయొద్దు. వ్యభిచారంలో జీవిస్తున్నావా? వదిలిపెట్టేసాయి, వదిలేద్దాం. ఇంతవరకు తెలియక చేస్తావు, ఇంతవరకు తెలియక నీ ఇదిగో ఇలాంటి పనులు చేస్తున్నావు. ఇకనైనా మించిపోయింది లేదు. ఇదిగో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఈ మరి యొక్క లైవ్ లో చూస్తున్న మీరు కూడా ఎవరైనా ఇలాంటి పాపంలో ఉంటే, దేవునికి నచ్చని వ్యభిచారం పాపమే కావచ్చు, అదొక దొంగతనమే కావచ్చు, అదొక మోసయుక్తమైన జీవితం కావచ్చు, అదొక ద్వేషం, కోపం, కక్ష, ఈర్ష్య, పగ ఏదైనా కావచ్చు, వదిలేయడం చాలా మంచిది. చంపాలి